కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో ఈ కాలం కబుర్లు పేరిట నడుస్తున్న వర్తమాన సమాజపు ముచ్చట్లను చెప్పుకుందామండి. పోయిన వారం ఆ కాలం కబుర్లు పేరిట గడిచిన రోజుల గురించి ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం కదా. మీరు మంచి స్పందనను కూడా తెలియజేశారు. ఆ సందర్భంలో మన కథావాణి రెగ్యులర్ శ్రోత అయిన శ్రీ ఈశ్వర్ కుమార్ రాజా గారు కామెంట్ పెడుతూ ఈ కాలం కబుర్లు కూడా రాయండి మరి అని అన్నారు. చూస్తాను అని రిప్లై ఇచ్చి దాని గురించి ఆలోచిస్తే మనసులో వచ్చి చేరిన మ్యాటర్ని చూసి ఎంత మంచి సలహా అని అనిపించింది. రాస్తే బాగుంటుందని అనిపించి ఈ కాలం మనుషుల మోడర్న్ లైఫ్ స్టైల్, మనస్తత్వం, సంబంధ బాంధవ్యాలు, సమాజం తీరుతెన్నులు వీటన్నింటి గురించి విశ్లేషిస్తూ సరదాగా ఈ ఆర్టికల్ని రాసి రికార్డ్ చేసేశాను. సో ఈనాటి ఈ కబుర్లు శ్రీ రాజా గారి సూచన మేరకు చెప్పబోతున్నవి. కబుర్లు మాత్రం నావేనండోయ్, వింటూ ఎంజాయ్ చేయండి. ఆ కాలంతో ఈ కాలాన్ని పోల్చి చూస్తే ఇంతలో ఎంత మార్పు! ఈ మనుషులు, ఈ సమాజం అనూహ్యంగా ఎంతగా మారిపోయారు అని అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని పోయిన వారం కూడా నేను వ్యాసాంతంలో చెప్పాను. దానికి ఇది పూర్తి వ్యతిరేకం అని కూడా చెప్పాను. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ మాట 100కి 100 పాళ్ళు నిజమండి. అప్పుడు చాలామంది మధ్యతరగతి వాళ్ళు అగ్గిపెట్టెల్లాంటి చిన్న చిన్న ఇళ్లలో సర్దుకొని ముడుచుకొని కాపురాలు చేస్తే ఇప్పుడు దాదాపు అంతా లగ్జరియస్ లైఫ్ని గడపటం చూసి అసలు ఇక ఆర్థిక అంతరాలు అనేవే లేవేమో అని అనిపిస్తోంది. కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ కాలం జీవితాలు చూస్తుంటే లంక అంత ఇళ్ళు ఒక్కొక్కళ్ళకి. అప్పుడు లంక చాలా అందమైన నగరం అని రామాయణంలో చదువుకున్నాం కదా. ఇప్పుడు ఈ మోడర్న్ డీలక్స్ ఫ్లాట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ బంగళాలు ఉన్న నగరాలు కూడా అంతే. ఎంత డాబుగా, దర్పంగా, రిచ్గా అన్ని మోడర్న్ ఫెసిలిటీస్తో కడుతున్నారండి. ఒకప్పుడు ఇల్లంతా కలిపి ఎంత ఉండేదో ఇప్పుడు ఒక బాత్రూమ్ అంత ఉంటుంది. ఇంతకుముందు బాత్రూములు, లెట్రిన్లు అంటే అవి ఇంటికి కాస్త దూరంగా కట్టవలసినవి అన్న ఉద్దేశం ఉండేది. ఇప్పుడేమో అవి నడిమింటి హాళ్లలో, మన బెడ్రూముల పక్కన అటాచ్డ్గా ఉండాలన్న కాన్సెప్ట్ కామన్ అయిపోయింది. ముత్యాల్లా మెరిసే వాష్ బేసిన్లు, కమోడ్లు, పాలిష్డ్ టైల్స్, తెల్లటి పార్టిషన్ సిల్క్ కర్టెన్లు, తలెత్తి పైకి చూస్తే నెత్తిన కనిపించే నెంబర్ 1 గీజర్లు. వీటితో వాష్రూమ్లోకి వచ్చామా లేక చంద్రలోకానికి వచ్చామా అని అనిపించడమే గాక వాటిని చూస్తూ వచ్చిన పని మర్చిపోయేలా అవుతోంది. ఇక రకరకాల ట్యాప్స్, హ్యాండ్ షవర్సు, బాత్ షవర్సు, వేడి నీళ్ళవి, చన్నీళ్ళవి, నొక్కగానే హ్యాండ్ వాష్ లిక్విడ్ వచ్చేవి, ఇలా ఎన్నో. ఇన్నింటితో ఏది తిప్పితే ఏమొస్తుందో తెలిసి చావనంతటి అయోమయ పరిస్థితి ఏర్పడుతోంది. ఇవన్నీ తెలియని పల్లెటూరు నుంచి వచ్చిన అతిథుల పరిస్థితి అయితే కనా కష్టమే. ఒకటి తిప్పబోయి మరొకటి తిప్పితే షవర్ గనక ఓపెన్ అయిందంటే ఇక అకాల వర్షంలో తడిసి ముద్దయినట్టు నిలువెల్లా తడిసిపోతాం. 1-2 సార్లు నాకు అలా అయిందిలేండి. అందుకని చెప్తున్నాను. ఆ వచ్చిన కొత్త వాళ్లకు ఇంటి వాళ్ళని పిలిచి ఏది తిప్పితే ఏం పడుతుంది అని అడగాలంటే ఇది కూడా తెలీదా పల్లెటూరి మొహం అని అనుకుంటారేమోనన్న ప్రెస్టేజ్ క్వశ్చన్ తలెత్తుతుంది మనసులో. ఇలాంటి విషయాలు ఒకళ్ళతో చెప్పుకోవాలన్నా సిగ్గేస్తుందండి. నేను సిగ్గులేని దాన్ని, సిగ్గు తక్కువ దాన్ని గనక చెప్తున్నాను. ఆ బాత్రూంలో ఆ పాలరాయి బాత్ టబ్ మీద కాలు పెట్టాలంటేనే ఆనాడు దుర్యోధనుడికి మయసభలో జరిగినంతటి అవమానం ఎక్కడ జరుగుతుందోనని చచ్చేంత భయం వేస్తుంది. ఈ విషయంలో మగవాళ్ళు ఎక్కువ భయపడతారేమో అని నా డౌట్, అనుమానం. ఎందుకంటే దబ్బుమని శబ్దం వస్తే బయట నుంచి ఏ ద్రౌపదైనా పకపక నవ్వుతుందేమో అన్న భయం అది. మొత్తానికి పెద్ద సిటీల్లో పెద్ద బాత్రూంలు ఒక గడి నింపని పజిల్ లాంటివని అంతా ఒప్పుకొని తీరాలి. ఇకపోతే
ఈ కాలం పెద్దవాళ్ల ఇళ్లలో వెనకటి కాలం వాళ్ళ ఇళ్లలోలా బట్టల అలమారాలు ఉండవు. వార్డ్ రోబ్స్ ఉంటాయి. అందులో ఆడవాళ్ల చీరలు 400-500కు తక్కువ ఉండవు. హ్యాంగర్ల కొన్నవి కాక మడత పెట్టిన పెట్టికోట్స్, బ్లౌజులు, 5-6 సార్లు కట్టిన మామూలు సాదాసీదా చీరలు, ఇవన్నీ ఇలా డోర్ తీయగానే అలా మీద పడిపోయేటన్ని ఉంటాయి. అందులో పెళ్ళిళ్లకు కట్టే పట్టు చీరలు, చిన్న చిన్న ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కట్టుకునే చీరలు, కాటన్ జరీ చీరలు కాక డ్రెస్సులు వేసుకునే వాళ్ళైతే అవి, గాగ్రాలు, చున్నీలు, ఇలా బోలెడు ఉంటాయి. అందులో 30 ఏళ్ల క్రితం కొన్న చీరల నుంచి నిన్న మొన్న కొన్నవి కూడా ఉంటాయి. అన్ని చీరలు అయ్యేసరికి ఏది డ్రై వాష్కి వెళ్ళి వచ్చిందో, ఏది వెళ్లాల్సిందో, 4-5 సార్లు కట్టిందేదో, ఒక్కసారే కట్టిందేదో గుర్తుండి చావదు. ఆర్గనైజ్డ్గా పెట్టుకునే వాళ్ళైతే ఓకే, కానీ నాలాంటి దానికైతే చీర దొరికితే మ్యాచింగ్ బ్లౌజ్ దొరకదు, 2 దొరికితే పెట్టికోట్ దొరకదు. ఒక్కోసారి ఏమవుతుందంటేనండి, ముందుగా వేసి చూసుకుంటే పర్వాలేదు, కానీ అలా కాకుండా తీరా పెళ్ళికి వెళ్ళే టైంకి బ్లౌజ్ వేసుకోబోతే అది పట్టి చావదు. ఆ టైంలో ఎవరైనా వెనక నుంచి కొంచెం లావైనట్టున్నావు అంటే ఎంత కోపం వచ్చేస్తుందో మనకి. ఏం కాదు, వాష్ చేశాక షింక్ అయింది అంటూ నెపం వాషింగ్ మీద పెడతాం, కానీ చస్తే ఒప్పుకోం. చీరకు మ్యాచ్ అయ్యే హ్యాండ్ బ్యాగు, చెప్పులు, జ్యువెలరీ తప్పనిసరి. సదరు వార్డ్రోబ్లో మగవాళ్ళ బట్టలు కూడా ఎక్కువగానే ఉంటాయి, కానీ మరీ ఆడవాళ్ళకున్నట్టు 100ల సంఖ్యలో కాదండి, పాపం 10ల సంఖ్యలో. ఎందుకంటే మళ్ళా వాళ్లకు పట్టు చీరలు పెళ్లికి, వర్క్ శారీస్ రిసెప్షన్కి, కాటన్ చీరలు సమ్మర్కి, వైట్ చీరలు నైట్ పార్టీలకి అన్న నియమ నిబంధనలు, పట్టింపులు ఏవీ ఉండవు. మనలా రంగురంగులవి, వాటి మీద లతలు, పువ్వులు ఉన్నవి కూడా ఉండవు. పెళ్లికి, బర్త్డే పార్టీకి అన్నిటికీ ఒకటే రకం ప్యాంటు, షర్ట్లు వేస్తారు. వాళ్ళు ఏం వేసుకున్నా అదేంటో కానీ ఒకేలా కనపడతారు మరి. కానీ ఈ కాలం మగవాళ్ళు మనల్ని చూసి కాపీ కొడుతున్నట్టు వాళ్ళు రంగురంగుల కుర్తాలు, కాస్తంత జరీనో, టిక్లీల మెరుపో ఉన్నవి వేసి దాని మీద ఆడవాళ్ల చున్నీ లాంటిది, దాన్ని ఏమంటారో తెలియదు కానీ మెడ చుట్టూ చుడుతున్నారు. పాపం ఆ కాలం మగవాళ్ళైతే తెల్లటివో లేక గోధుమ రంగువో పైజామాలు, లాల్చీలు తప్ప వేరే రంగులవి వేసేవాళ్ళు కాదు. ఆడవాళ్ళలా రంగురంగులవి వేసుకుంటే ఏం బాగుంటుంది అన్న మేలు ఈగోతో ఇంటావిడ చీరలు, ఇంటాయిన ప్యాంట్ షర్ట్లు అయిపోయాక ఆ వార్డ్రోబ్లో పిల్లల కోసం కూడా కొన్ని అరలు ఉంటాయి. అన్నీ కలిపి అదో ఇంటి బట్టల షాపు అన్నమాట. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర బట్టల షాపులు, పద్మావతి వస్త్రాలయాలు ఎక్కడున్నాయి నా మొహం? అన్నీ మాల్సు, శారీ మేళాలు, మెన్స్వేర్ షాపింగ్ సెంటర్లు, బొటికీలు. వార్డ్రోబ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కాలం ఫ్రిడ్జ్ల దగ్గరికి వద్దాం. అమ్మో, అవి మనిషి ఎత్తుని మించి పెద్ద పెద్ద అలమారాలంతా ఉంటున్నాయని పోయినసారి చెప్పాను కదా. అందులో మళ్ళీ ప్లాస్టిక్ ఆర్గనైజర్ బాక్సులని బోలెడు రకాలు దొరుకుతున్నాయి. స్టీల్ యుగం పోయి ప్లాస్టిక్ యుగం వచ్చింది కదా మరిప్పుడు. అందులో 4 రోజుల క్రితం నాటి సాంబారు, 3 రోజుల క్రితం నాటి పప్పు, 10 రోజుల క్రితం ఫ్రీజ్ చేసిన చట్నీ, ఇలా లేనివి లేవు అన్నట్టు ఉంటున్నాయి. రోజు వంట ఎవరు చేస్తారు? ఫ్రిడ్జ్ ఉన్నది ఎందుకు మరి? లేడీస్ ఏమైనా జాబు గీబు లేకుండా ఖాళీగా ఇంట్లో ఉంటున్నారా? రోజు అప్పటికప్పుడు ఫ్రెష్గా వండి వేడివేడిగా వడ్డించడానికి వీలున్నప్పుడు వండటం, అందులో పడేయటం. కొంతమంది ఇళ్ళైతే ఆ గేడి కొంగల్లా ఉండే ఫ్రిడ్జ్లలో చింతపండు, పప్పులు, రవ్వలు కూడా పెడుతున్నారు, రంగు మారకుండా, పురుగు పట్టకుండా ఉంటాయని. దీంతో సకల భారాన్ని మోసే భూదేవిలా మారిపోయింది ఈ కాలం నాటి రిఫ్రిజిరేటర్ల పరిస్థితి. ఇక పెరుగు డబ్బాలు, పాల ప్యాకెట్లు, ఐస్ క్రీములు, చాక్లెట్లు, కేకుల గురించి అయితే అడక్కండి. చిన్నపిల్లలు ఉన్న ఇల్లైతే చెప్పనే అవసరం లేదు.
ఇక ఈ కాలం వాషింగ్ మిషన్ల గతి అంతేనండి. విడిచిన బట్టలు, బెడ్షీట్స్ కాక టెడ్డీ బేర్లు, డోర్ మ్యాట్లు కాక స్పోర్ట్స్ షూస్ కూడా అందులో పడేస్తున్నారట. ఈజీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన ఆడలేడీస్. అందుకే అవి టప్ అని పేలిపోతున్నాయని ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక టెక్నీషియన్ చెబుతుంటే విన్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ దగ్గర నుంచి కిచెన్లోకి తీసుకెళ్తానని మీరు అనుకుంటున్నారు, కానీ తీసుకెళ్ళను. ఎందుకంటే అక్కడేమీ ఉండదు చూడటానికి. శుభ్రంగా ఉన్న గ్యాస్ స్టవ్, కిచెన్ అప్లయన్స్, అందమైన గాజు అలమారాలు, అందులో నుంచి తొంగి చూసే డిన్నర్ సెట్లు, కప్సాసర్లు తప్ప. ఉట్టికనే షోకేసులో బొమ్మల్లా అవి, నున్నటి గ్రెనైట్ ప్లాట్ఫాము మనల్ని అలరిస్తూ ఉంటాయి. అమెరికాలో చూసొచ్చి ఇక్కడ మనవాళ్ళు కూడా ఇప్పుడు ఐలాండ్ డైనింగ్ టేబుల్ అని చేయిస్తున్నారట. ఏది ఏమైనా అవన్నీ చూడటానికి మాత్రం చాలా రిచ్గా, నీట్గా కనిపిస్తాయి. ఎందుకంటే ఇంట్లో వండేది తక్కువ, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు ఎక్కువ కదా ఈ కాలం మోడర్న్ లేడీస్కి. వెనకటి కాలంలో ఈరోజు మా ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవలేదు అని బీదర్కాన్ని వ్యక్తం చేస్తూ అనేవాళ్ళు. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు, ఇన్స్టాపాట్లు, ఎలక్ట్రిక్ స్టవ్లు ఇన్ని ఉన్నా, డబ్బులు దండిగా ఉన్నా వంట చేసే పని లేకుండా పోయింది. ఇంతకు ముందులా ఇప్పుడు జేబులో డబ్బులు, చేతిలో సంచి పట్టుకొని షాప్కి వెళ్ళే పని కూడా లేదు. అంతా ఆన్లైన్. ఇంతకుముందు తీగ మీద నడిచేవాళ్ళు సర్కస్ అమ్మాయిలు. ఇప్పుడు అంతా గీతల మీద ఆర్డర్ల నడక, డోర్ డెలివరీ. దొరకంది లేదు. పొయ్యి మీద బాండి పెట్టి కూరలకు ఆర్డర్ పెడితే నూనె కాగేసరికి బిగ్ బాస్కెట్ ఇంటి ముందు ప్రత్యక్షమవుతోంది. మరి తొరగాలి కదా అని ప్రశ్నించకండి, తరిగి పెట్టినవి కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు లైఫ్ మేడ్ ఈజీ అయిపోయింది కదా, రెడీమేడ్ అయిపోయింది. అందుకే బద్ధకాలు ఎక్కువయ్యాయి. ఆ కాలం ఆడవాళ్ళు వంట చేయడానికి ఎంత కష్టపడేవాళ్ళండి, ఎంత శుచి శుభ్రత పాటించేవాళ్ళు. మడి ఆచారం అంటూ అది చాదస్తం అని మనం ఇప్పుడంటున్నాం, కానీ ఆ రోజుల్లో అదే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో అంటున్న హైజెనిక్. అంటూ సొంటూ అంటూ ఒకరి ఎంగిలి మరొకరు తినకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ఎంగిలి కంచం తీయగానే ఆ కంచం కింద ఇన్ని నీళ్లు చిలికి చేతితో రాసి శుద్ధి పెట్టేవాళ్ళు. శుద్ధి అంటే అర్థం పరిశుభ్రత అనే కదా. దీనికి వ్యతిరేకం ఈ కాలపు పెళ్లిళ్లలో పెట్టే బఫే భోజనాలు. అడుక్క తినే వాళ్ళలా చేతిలో ప్లాస్టిక్ ప్లేట్ పట్టుకొని క్యూలో నిల్చోవాలి. ఇక అక్కడి ఎంగిలి మంగళం గురించి అడక్కండి, మీకు తెలిసిన విషయమే గనక. పెళ్లి భోజనాలంటే ఆ కాలమేనండి. వడ్డన ఎంత మర్యాదగా శాస్త్రబద్ధంగా జరిగేదని. ఇప్పుడు డైనింగ్ హాల్ అంతా గలీజే. ఇక పెళ్లి విషయానికి వస్తే బ్రాహ్మల పెళ్లి మంత్రాల కన్నా యాంకరమ్మల ఓవర్ యాక్షన్ వాగుడు ఎక్కువైపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల తల్లిదండ్రులను కూడా స్టేజీ మీదకి పిలిపించి వాళ్లతో ఆ వయసులో డాన్సులు చేయించడం, కొత్త దంపతులతో అసభ్యకరమైన చర్యలను, సరసాలను ఫన్ పేరిట చేయించటం చూడలేక చేస్తున్నాం. ఆ కాలంలో పెళ్లిళ్లకు ఎందుకు వెళ్ళేవాళ్ళంటే ఎక్కడెక్కడి బంధువులు కలుస్తారు, అందరినీ కళ్ళారా చూసి మనసారా మాట్లాడొచ్చు అని. సీతారాముల కళ్యాణం పాటలో కూడా అదే ఉంది కదా. సురలను మునులను చూడవచ్చునట, కళ్యాణము చూతమురారండి అని. అంతటి ఆప్యాయతలు, గౌరవాలు ఆ రోజుల్లో. ఇప్పుడు లోపలికి అడుగు పెట్టాలంటే చెవులు బద్దలయ్యే డీజే మ్యూజిక్లు వినపడుతుండటంతో ఎదుటి వాళ్ల మాట చెవుల్లో దూరటం లేదు, వినిపించటం లేదు. మధ్య మధ్య మైకు పట్టుకొని అంత్యాక్షరి ఆడించే ఈ యాంకరమ్మ ఒకటి. ఫలానా పాట ఏ సినిమాలోది, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు వంటి చెత్త ప్రశ్నలు ఆ ఆనంద సమయంలో అవసరమా? భలే చిరాకు పుడుతుంది ఇలాంటివన్నీ చూస్తుంటే. కథావాణి శ్రోతలు, ఈ కాలంలో మానవ సంబంధాలకు, బంధుత్వాలకు, సంప్రదాయపు విలువలకు చోటు లేకుండా పోతోందండి. వెకిలి వేషాలు, అల్లరి పనులు, చేష్టలు హైలైట్ అవుతున్నాయి.
పెళ్లితంతుకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఫోటోలకు వీడియోలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆడంబరాలు, షో బిజినెస్లు, డబ్బును మంచినీళ్ళలా ఖర్చు పెట్టడం ఎక్కువైపోతోంది. పెళ్లిళ్లలో అనే కాదు, ఈ కాలం వ్యక్తులు చేసే ప్రతి పని అలాగే ఉంటోంది. కాలంతో మార్పులు రావటం సహజం, కానీ మరీ ఇలానా, ఇంతగానా? మీరు ఆలోచించండి. ఈ కాలంలో సౌకర్యాలు, సుఖాలు ఉన్నాయి, కానీ శాంతి, సంతోషం, మనశ్శాంతి, ప్రశాంతత లేవు అని చెప్తూ ఈ కాలం కబుర్లు అనే ఈ ఆర్టికల్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.